అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మా బంధువుల ఇంటికి గృహప్రవేశానికి వచ్చానండి. ఇక్కడ వాళ్ళకైతే వాళ్ళ చేతిలో నేను తెచ్చిన కవరు అక్కడ ప్రేమగా ఇచ్చాను కదా. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే నేనేమో కవర్లో ఒకంత డబ్బులు పెడితే వాళ్ళు నాకు 200 ఖర్చు పెట్టి బట్టలు పెట్టేశారండి. ఇదిగోండి, నేను పెట్టింది అంటే మామూలుగా ఒకంత అనుకుందాము, వాళ్ళు నాకు ఖర్చు పెట్టింది 200 అనమాట. అరే అనుకున్నా నేను. అంటే నా మీద అంత అభిమానము, ప్రేమ, ఆప్యాయత. ఇక్కడ బంధువులు అంటే ఎవరు అనుకుంటున్నారా? మా వారి తమ్ముడు భార్య వాళ్ళ చెల్లెలు అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. మా వారికి తమ్ముడు భార్య చెల్లెలు అంటే మా తోడుకోడలకి చెల్లెలు అనమాట. ఇప్పుడు మాకు పుట్టు పెడుతుంది కదా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళానండి. కొత్త ఇల్లు కట్టుకున్నారు, చాలా బాగుంది ఇల్లు. అయితే మాత్రం నాకు భలే నచ్చింది, ముచ్చటగా భలే ఉంది. చిన్నదైనా చాలా బాగుంది ఇల్లు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము భోజనానికి కూర్చొని భోజనం చేసి లేసేలోపు వీళ్ళపై మాకు బట్టలు తెచ్చేసారండి. ఆ రకంగా బట్టలు తెచ్చి పెట్టారన్నమాట నాకు, మా వారికి. ఇంక ఇక్కడ పసుపు ఉగ్గు పెడుతుంది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అయితే మాకు కూతురు కావాలండి, అంటే మా మర్ది కూతురు. మా మర్ది కూతురు ఏమంటే మా పిల్లల కన్నా పెద్దదండి. మా పెళ్లికి ముందే మా మర్దికి పెళ్లి అయిపోయింది. అంటే మా వారు అప్పుడు చదువుకుంటున్నారంట, దానికని అప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మా మామగారు అడిగితే పెళ్లి చేసుకుని అయినా పిల్లలకు ఉండే వాళ్ళకంత పెళ్లిళ్ళు చేయాలంటే నాకు పెళ్లి చేస్తే నా భార్య నేను జోబులో పెట్టుకుందునా బ్యాగ్లో పెట్టుకుందునా అని అడిగారంట వాళ్ళ నాన్నని. దానికని ఇంకా తినని పక్కన పెట్టి నువ్వు చదువుకోనైనా ఎంత చదువుకుంటావు అన్నట్లుగా ఇంకా మా మర్దికి అయితే పెళ్లి చేశారంట. మా మర్దికి కొంతమంది మా ఆడబిడ్డలకి చేసి లాస్ట్లో మా చిన్న ఆడబిడ్డకి మాత్రం మేమిద్దరూ చేశాం. అంటే నేను మా వారు పెళ్లి చేశామన్నమాట మా పెళ్ళి అయిన తర్వాత. ఈ రకంగా ఇంకా మా వారితో పుట్టిన వాళ్ళు మా వారికి తమ్ముడు, 4 చెల్లెండ్లు, మొత్తం 6 మంది వాళ్ళు. ఇంకా మా అత్తగారిని చూపించలేదు అని చాలామంది అడుగుతున్నారండి. మా అత్తగారు ఊసి ఎక్కడైతే నేను యూట్యూబ్లో చెప్పానో అప్పటి నుండి మా అత్తగారికి అయితే చాలా హెల్త్ బాగాలేకుండా అయిపోయిందండి. పాపం పేషెంట్ అయిపోయినారు. చెప్పాలంటే చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు. బంధువులకంతా కూడా చెప్పేసాం, చాలా సీరియస్ అయిపోయింది అన్నట్లుగా. నాకేమనిపించిందంటే యూట్యూబ్లో ఆ మాట చెప్పుకుంటుంటే బాగుంటే, చెప్పిన దానికి ఏమైనా ఇట్లా అయిపోయిందా అన్నట్లుగా అనిపించింది. కాకపోతే దేవుడి దయతో ఇప్పుడైతే బాగానే ఉన్నారు. అంటే ఆశ్రమంలో 2-3కి హెల్త్ బాగాలేకుండా అయిపోయిందిలేండి, తనే కాదు. ఈ సీజన్ అట్లా ఉంటుందండి, వర్షాల సీజన్ కదా, కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది, ఇప్పుడైతే బాగానే ఉన్నాను. కాకపోతే ఇంకా 2 కోసం హాస్పిటల్కి అయితే డైలీ తిరుగుతున్నాము. అది ఎవరు ఏమే అనేది కొంచెం వాళ్ళు కుదుటపడిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తానండి. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సరేనా?